బ్యాక్ టు లైఫ్. సూర్యుడు సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఐపీఎల్లో సూపర్ ఓవర్లో బౌలర్లను ఉతికారేస్తున్న బ్యాట్స్మెన్ను గుర్తు చేస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఇన్నింగ్స్ మొదలుపెట్టి మధ్యాహ్నం అయ్యేసరికి ఉగ్రరూపం దాలుస్తున్నాడు. నడి నెత్తి మీద తాండవం చేస్తున్నాడు. సాయంత్రం తర్వాత కూడా సుర్రుమనిపిస్తున్నాడు సూర్యుడు. ఇక ఎండ తగ్గిన రాత్రి 8 వరకు కూడా వేడిగాలులతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 4 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు వాతావరణ శాఖ చేసింది. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు భారీగా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు ఏపీలోనూ భానుడు భగభగలాడుతున్నాడు. 15 జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రాబోయే 5 రోజుల్లో భానుడి భగభగలు పెరిగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలలో కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. పారిశ్రామిక ప్రాంతాలైన పాసమైలారం, పటాన్చెరు, జిన్నారం, బొల్లారంలో కార్మికులు విధులకు వెళ్లాలంటే ఎండ తీవ్రతకు భయపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. మెదక్ జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా హెవీగా కనిపిస్తున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు హడలిపోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకే తీవ్రమైన ఎండతోనే ఇళ్లకు చేరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 11 లోపే అందరూ కూడా పనులు చక్కబెట్టుకుని ఇంటికి వెళ్ళాలనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు విధులకు వెళ్ళాలంటే కూడా హడలిపోతూ ఉన్నారు. రాష్ట్రంలోనే చలికాలంలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజున అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, రోడ్ల మీదకి రావాలంటేనే ప్రజలైతే భయపడిపోయే పరిస్థితి. శీతల పానీయాలు తాగుతుంతో పాటు ఈ చలి తీవ్రత తగ్గించే ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలైతే మాత్రం అల్లాడిపోయే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు కూడా విధులకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ కొంతమందిని చెప్పండి ఎండ తీవ్రత గతంలో కొంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఈరోజు పెరిగిపోయింది, ఎలా చూస్తారు దీన్ని మీరు? తీవ్రమైన ఎండ ఉంది ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ చాలా తీవ్రమైంది. నేను అనుకుంటున్నా ఈరోజు 46% ఉన్నట్టు అనుకుంటున్నా. ఈ ఎండ తీవ్రం వలన చాలామంది వృద్ధులు కానీ మహిళలు కానీ చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన కన్నా లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, మనంతటా మనమే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు అక్కడక్కడ ఎండలో ఎక్కడ తీవ్రం ఉందో అక్కడక్కడ నీడ ఏర్పడటానికి ఒక షెడ్ చేయాలి. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు, లయన్స్ క్లబ్ కానీ, రోటరీ కానీ, నాది ఒక మా ఇల్లు ఆర్గనైజేషన్ ఉంది. మా అంతలో మేము ఒక పోజిటబుల్ చౌరస్తాలో హైవే రోడ్లో విస్తీర్ణకరంలో వందలాది మంది ప్రజలు ఎండలు నిలబడుతున్నారని చెప్పి ఒక షెడ్ నిర్మించడం జరిగింది. అలాగే సంగారెడ్డి పట్టణంలో చాలా మంది జనాభాకు మున్సిపల్ ట్యాంకర్ లేకపోతే మా సంస్థ దాకా ట్యాంకర్ ఇచ్చి నీళ్ళు ఇస్తున్నాం. చలివేంద్రాలు కూడా తక్కువ ఉన్నాయి. అసలు చలివేంద్రాలు పెట్టేవాళ్ళు, జనసమర్థ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టేవాళ్ళు ఎవరు వైద్య శాఖ అధికారులు. ఇప్పుడు అది కూడా కనపడదు, ఎందుకంటారు మీరు? ఇప్పుడు మున్సిపల్ దీనికి చలివేంద్రాలు పెట్టాలన్నా, ట్యాంకులు పెట్టాలన్నా మున్సిపల్ అధికారులే పెట్టాలి. కానీ మున్సిపల్ అధికారులకు తోడ్పాటు స్వచ్ఛత సేవా సంస్థలు చేయాలి.
ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరు కూడా ఎవరు చేయడం వల్ల నీళ్లు దొరికే పరిస్థితి లేకపోయింది. అట్లానే జీవులకు కూడా కోతులు కానీ కాకులు కానీ రకరకాల ఇబ్బందులు పాలవుతున్నాయి. అక్కడక్కడ కుండలు ఏర్పాటు చేస్తే ప్రాణం ఈ జీవరాశికి కూడా నీళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి చాలా తీవ్రంగా ఎండ ఉంది. దీంతో కరెంటు ప్రాబ్లం కూడా వస్తుంది, ఫ్యాన్లు కూడా విపరీతమైన వేడి గాలి వస్తుంది, ఏసీ కూడా బర్నింగ్ అవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకునే సమయం కాబట్టి అందరు కూడా దీనికి పాటుపడాలని కోరుతున్నాం. ముఖ్యంగా మనం చెప్పినట్టుగానే ఒకప్పుడు చలివేంద్రాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు. వైద్య ఆరోగ్య శాఖ కూడా జనసంపర్కం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ పెట్టేవాళ్ళు. ఇవి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ ప్యాకెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.